నేనేమంటున్నా అంటే సిబిఐ మీద నమ్మకం విశ్వాసం లేదు ఈ ప్రభుత్వానికి. ఓకే, సంతోషం. కేంద్ర దర్యాప్తు సంస్థ అటానమస్ వారు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ఆ సంస్థ మీద నమ్మకం లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేయొచ్చు? మీ దగ్గర ఏసీబీ ఉంది కదా, ఏసీబీ ఎఫ్ఐఆర్, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది మీ దగ్గర, సిఐడి పక్కకు పెట్టండి. ఏసీబీ ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదా ఇతర ప్రాజెక్టు, ఇతర అవినీతి పైన ఒక్క ఎఫ్ఐఆర్, ఒక్క కేసు బుక్ అయిందా? విఠల్ గారు, జుడిషియల్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత నిజానిజాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారి వ్యూహం కూడా ఇదే. ఇప్పుడు అందరూ మాట్లాడేది ఇదే. విఠల్ గారు ఇప్పుడు అందరు మాట్లాడేది, అందరు విశ్లేషించేది కూడా ఇదే. కేసీఆర్ గారి వ్యూహం ఏంటంటే కృష్ణా జలాల ఇష్యూని తెరపైకి తీసుకొస్తే ఇది డైవర్ట్ అవుతుంది, డైల్యూట్ అవుతుంది, దాని మీద పడతారు అందరూ తప్పని పరిస్థితుల్లో అనేది వారి వ్యూహంగా కనపడుతుంది. ఇప్పుడు అదే అవుతుంది కదా. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంలో కృష్ణా మంటలు పెడితే మళ్ళీ ప్రజలందరూ నా వైపు వస్తారు. 2014 మంది ఉద్యమాలు చేసినట్టు ఇప్పుడు ఉద్యమాలు చేసే ప్రజలు వస్తారని ఒక భ్రమలో ఉన్నారు కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం. రెండోది ఏంటో ఒక డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు. ఇవాళ మాటలు చూస్తే, కేసీఆర్ గారి మాటలు చూస్తే అధికారం కోల్పోయినట్టు పూర్తి స్థాయిలో డిప్రెషన్ లో, ఎవరిని ఏ రకంగా మాట్లాడుతున్నారో, తిట్ల పురాణం ఏంటో. తిట్ల పురాణంలో గతంలో 2014లో మనకన్నా ముందు ఎంజాయ్ చేసింటారు ప్రజలు. ఆంధ్ర ప్రాంత ప్రజలు తిట్టినా, తెలంగాణ మాట మాట్లాడి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు ఎన్ని తిట్లు తిడితే ఆయనకే నష్టం. బీఆర్ఎస్ గారు ఈయన ఇంకా మారడు, ఈయన భాష మార్చుకోడు. ఇంకా ఒక ముఖ్యమంత్రి స్థాయి పట్టుకొని కావచ్చు, ప్రతిపక్ష నాయకులు పట్టుకొని ఎవరిని పడితే వాడితే ఏం భాష అది మాట్లాడవచ్చు. అట్లా ఎవరిని పడితే వాళ్ళు ఆ భాషను మార్చుకొని ఇంకా మార్చుకోరా? వయసు పెరుగుతా ఉంది, ఇంకా భాషను మార్చుకోకుండా రాజకీయాలు చేస్తే ప్రజలు ఎవరు విశ్వసిస్తారు? ఇవాళ ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను. ఇవాళ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం కేసీఆర్ గారు చదువుకొని పోయి ఉంటే ఈ సభలో మాట్లాడితే, లేదా అసెంబ్లీకి వచ్చినప్పుడు హరీష్ రావు గారు కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం చదువుకొని రావాలో ఎవరైనా మాట్లాడి. సెక్షన్ 84 to 91 ఏముంది వెంకటకృష్ణ? మనకు అందరూ తెలియదా? అపెక్స్ కౌన్సిల్ ఉంది 84 ప్రకారం. ఎన్నిసార్లు అపెక్స్ కౌన్సిల్ లో కేంద్ర మంత్రి ఉంటారు చైర్మన్ గా, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు. ఎన్నిసార్లు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీళ్ళు అటెండ్ అయ్యారు? ఈ సమస్య 10 సంవత్సరాల నుంచి జగన్ గారు, కేసీఆర్ గారు ఎందుకు సమస్య పరిష్కరించుకోలేదు? ఇవాళ కేఆర్బింబి అధికారం కోల్పోయినాక కేఆర్బి ఎందుకు గుర్తుకొచ్చింది? 299 తెలంగాణ వాటా కృష్ణా రివర్ లో 68%, 811 టీఎంస్ లో 551 టీఎంస్ తెలంగాణకు వాటా ఉంటే 299 టీఎంస్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఎట్లా రాసిచ్చిండు చంద్రబాబు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి? అదొక తప్పిదం. అయితే మొన్న 2020లో జీవో 203 జీవో తీసుకొచ్చి జగన్ గారికి పూర్తి స్థాయి శ్రీశైలం ఖాళీ చేసుకోవచ్చని, రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుపోవచ్చని అధికారం ఇచ్చింది ఎవరి వల్ల? తెలంగాణకు ఆ రోజు నష్టం జరగలేదా? 299 రోజు మీ పోరాటం ఏమైంది? జగన్ గారు రోజుకి 8 టీఎంసీలు నీళ్లు తీసుకపోతే మీ పోరాటం ఏమైంది? ఇవాళ 820 లెవెల్ నుంచి 796 వరకు కూడా నీళ్లు శ్రీశైలం ఖాళీ చేయొచ్చు. 216 టీఎంసీల నీళ్లు తీసుకుపోవచ్చు. ఈ రోజు మరి అన్ని మర్చిపోతారా తెలంగాణ ప్రజలు? ఇవాళ బీజేపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, అవినీతి పోరాటం చేయండి. ఓకే, అసెంబ్లీలో చర్చ జరిగింది, మేము కూడా మద్దతు ఇచ్చాం. ప్రాజెక్టుల అలొకేషన్ వరకు, లేదా నీ తెలంగాణ వాట తేల్చే వరకు ప్రాజెక్టులు ఇవ్వమంటే ఓకే, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం ఏ పార్టీకైనా. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ప్రాక్టికల్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు గమనించరా? ఎన్నికలు వస్తున్నాయి, మోడీ దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఎంతో కొన్ని సీట్లు తెచ్చుకుందాం, ఏదైతే సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి. ఇప్పుడు ఇది కూడా ఉంది విఠల్ గారు. ఇప్పుడు ఈ నల్గొండ కేసీఆర్ గారి సభ కానీ, లేకపోతే వారు ఎత్తుకున్న అంశం మీద కానీ చర్చకు వచ్చినప్పుడు శ్రీనివాస్ గారు, ఇది 2 రాష్ట్రాల్లో అంటే 2 ఫ్రెండ్లీ పార్టీస్ కదా, వైసీపీ కానీ బీఆర్ఎస్ ఎంఐఎం కూడా ఇక్కడ ఫ్రెండ్లీ పార్టీస్ కదా. సో ఇది ఉభయ కుశలోపరి అన్న